హలో గైస్, మేమైతే తిరుమల దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. ఇప్పుడు ఇస్కాన్ వెళ్తున్నాం. తిరుపతి ఇస్కాన్, కపిల తీర్థం, ఇంకా పాసిబుల్ అయితే ఆకాశగంగా. సో బై 12 వీ హ్యావ్ టు ఫినిష్ ఆల్ దీస్ 3 దర్శన్స్. మళ్ళీ మేము 3 o'clock వందే భారత్ ఎక్కాలన్నమాట. సీ యూ గైస్. Hello everyone, here I'm back with my series to Tirumala vlog. నా లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటారు మీరు. Day 1, Day 2 టు తిరుమల, Day 3 వ్లాగ్ ఇది. మేము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయి మేము ఇస్కాన్ అనుకున్నాం. బట్ ఇస్కాన్ కాదు, కపిల తీర్థం వెళ్ళినాం. బికాజ్ మేమున్న తిరుచునూరు రోడ్కి చక్రి రెసిడెన్సీకి ఆల్మోస్ట్ అన్ని దగ్గరే ఉన్నాయి. మా హోటల్ నుండి కపిల తీర్థం 3.9 to 4 kilometers అనుకుంటా. 3 to 4 kilometers రేంజ్లో ఉంటుంది అని ఆటో అన్న చెప్పారు. కపిల తీర్థం గురించి నాకైతే ఇంతకుముందు తెలీదు, రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ తిరుపతికి ఏంది అని సర్చ్ చేస్తుంటే చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్లో కపిల తీర్థం కంపల్సరీ అంటే చూడాల్సిన ప్లేస్ ఇన్ తిరుపతి అన్నట్టు నా రీసెర్చ్లో చూసిన అనమాట. సో అది దగ్గరలో 3 to 4 kilometersలోనే ఉంది. అండ్ నేను ఆ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను మీకు, మా ఏమంటారు శ్రీకాళహస్తికి ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఆ రోజే వకుల మాత టెంపుల్ ఇంకా ఇంకొక టెంపుల్ అనుకున్నాము. బట్ కవర్ చేయలేకపోయినాం నైట్ టైం కాబట్టి. అలానే ఆటో మాట్లాడుకున్న అన్ననే ఇంకా 2 days 3 daysకి బుక్ చేసుకున్నాము. అంటే ఇంకా మేము నెక్స్ట్ డే ఇంకా తిరుమల దర్శనం అయిపోయి వచ్చాక ఏమేమి చూడాలని కవర్ చేసుకుందామని. కపిల తీర్థం అందరికీ తెలిసి ఉంటుంది. కపిల మహర్షి సాధన చేసి మన శివయ్యని అనుగ్రహం పొందిన ప్లేస్ అని. చాలా బాగుంది ప్లేస్. అంత మెయింటెనెన్స్ అంత లేదు, బట్ నీట్గానే ఉంది. ఓకే, బట్ ఇంకా టీటీడీ వాళ్ళు కొంచెం మెయింటెనెన్స్ మంచి ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ఏన్షియంట్ టైమ్స్ టెంపుల్ లాగా అనిపించింది నాకు. చాలా బాగుండే. పైనుంచి అట్లా కపిల తీర్థం అంటే శివుడి ఇది ఓన్లీ శివయ్య టెంపుల్ ఇన్ తిరుపతి అంట. అంటే తిరుపతి విసినిటీలో ఇది ఓన్లీ శివయ్య టెంపుల్ అంట. అఫ్కోర్స్ శ్రీకాళహస్తి ఉంది, బట్ నాట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ తిరుపతి కదా. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ శివయ్య టెంపుల్ ఇన్ తిరుపతి అంట. చాలా బాగుండే. నెక్స్ట్ మేము అక్కడ దర్శనం చేసుకొని ఇస్కాన్ బయలుదేరినాం. ఇస్కాన్ తిరుపతి వెళ్ళి ఇస్కాన్ చూడకపోతే ఎట్లా? మన కృష్ణుని చూడాలంటే ఫస్ట్ ఉంటాం కదా. అండ్ ఇక్కడ తిరుపతి ఇస్కాన్ వచ్చేసి చాలా బాగుండే ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. కాకపోతే మన ఇక్కడ హైదరాబాద్ ఇస్కాన్లో ఫోన్స్ అలౌడ్ ఉంటుంది లోపల. ఈవెన్ మనం ఐడల్స్ని వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం కానీ అలౌ చేస్తారు. సెల్ఫీస్ నాట్ అలౌడ్ ఇన్ హైదరాబాద్ ఇస్కాన్. బట్ తిరుపతిలో అలా కాదు, అసలు ఫోన్ అలౌ చేయలేదు లోపల. అంటే ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ యూసేజ్ ఆఫ్ ఫోన్ ఇన్ ద టెంపుల్ ప్రెమిసెస్ ఇస్ నాట్ అలౌడ్ అనమాట. అక్కడంతా చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఈవెన్ దెన్ మనం ఎవరినన్నా ఇగ్నోర్ చేసి తీసుకుందామన్నా కూడా ఉండదు ఛాన్స్. ప్రసాదం తిన్నాము, కొంచెంసేపు ఉన్నాము, దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ వీ హెడెడ్ టు వకులమాత టెంపుల్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఒక ఆటో అన్నని హైర్ చేసుకున్నాము. 3 days ఉంటున్నాం కదా, ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళామని హైర్ చేసుకున్నాము. ఆ ఆటో అన్ననే ఫిక్స్ చేసుకున్నాము, ఎందుకంటే మేము ఎక్కడ అసలు వెయిటింగ్ చేసింది లేదు, ఏం లేదు. ఆటో అన్న మాట్లాడుకుంది మాకు రెస్టారెంట్ డోర్ స్టెప్ దగ్గరనే వచ్చి ఉంటుండే. మేము కాల్ చేసి చెప్తుండే, మేము రెడీ అయిపోయి. సో సేమ్ మేము మళ్ళీ ట్రైన్ బోర్డ్ చేసి వచ్చేవారికి మాకు అతనే ఉండే అనమాట. సో మేము వకులమాత టెంపుల్ రీచ్ అయిపోయినాము. ఒక 9 kilometers ఉంది అక్కడ నుంచి, ఇస్కాన్ నుంచి. అండ్ ఇస్కాన్ ఇంకా కపిల తీర్థం వచ్చేసి ఓన్లీ 3 to 4 kilometers ఉండే మా హోటల్ నుంచి. వకులమాత టెంపుల్ చాలా బాగుండే. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఫాస్టర్ మదర్ అంట. సో తన టెంపుల్ మన తిరుమల కొండకి ఎదురుగానే ఉండాలి, నా కొడుకుని నేను చూసుకుంటూ ఉండాలి అని అలా కట్టించారంట. వకులమాత అమ్మవారు
కట్టించమని కూడా అడిగిందంట. అండ్ 2022లో ఇది రినోవేషన్ చేశారు. అంతకుముందు చాలా ఓల్డ్గా నార్మల్గా ఉండేదంట. మొత్తం చాలా బాగా చేశారు టీటీడీ వాళ్ళు. వకులమాత టెంపుల్ చాలా పీస్ఫుల్ అనిపించింది. కొండపైకి స్టెప్స్ ఉంటాయి, ఇలా ఎక్కాలన్నమాట. చాలా బాగుండే, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే. వెదర్ కూడా చాలా బాగుండే. అండ్ అసలు ఆ పైకి ఎక్కాక మొత్తం తిరుపతి ఇట్లా మనకు కనిపిస్తుంటుంది. అండ్ ఎదురుగా ఇట్లా తిరుమల కొండ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా ప్లానింగ్గా చేసి కట్టిండ్రు. లోపల కూడా చాలా బాగుండే. కొద్దిసేపు కూర్చున్నాం మేము. ఆల్మోస్ట్ ఒక 30 minutes 30 to 40 minutes కూర్చున్నాము. అండ్ ఇది ఇట్లా వైకుంఠం లాగా, వైకుంఠ విమానంలో ఎట్లుంటుంది అలా ఉంది అనమాట. రాజగోపురం అలా పెట్టారు వకులమాత అమ్మవారికి. ఎదుగుండి ఇలా రాజగోపురం ఉండింది ఎదురుగా. కొన్ని పిక్చర్స్ అండ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాము మేము. బికాజ్ నేను ఇంతకుముందు ఎప్పుడు వకులమాత అమ్మవారి టెంపుల్కి అయితే రాలేదు. తిరుపతికి వచ్చినప్పుడు అయితే ఇది ఫస్ట్ టైం. నేను ఆకాశగంగా అయితే మిస్ అయిపోయినాం. తిరుమల కొండ మీద చూద్దాము అనుకున్నాము, బట్ కాలేదు. అంటే నెక్స్ట్ టైం తిరుమల కొండ మీద అకామిడేషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మేము మిస్ అవ్వము. ఇది ఇలా పైనకి ఎక్కాక మొత్తం కొండ మీద ఎక్కి టెంపుల్ దర్శనం చేసుకొని ఇట్లా పక్కకి ఇలా నిల్చుంటే మొత్తం ఇట్లా మనకి తిరుపతి కనిపిస్తుంది అనమాట. తిరుపతి నుంచి మొత్తం ఇట్లా సిటీ కనిపించి అక్కడ నుంచి మనకి ఎదురుగా తిరుమల కొండ కనిపిస్తుంది. సో వెంకటేశ్వర స్వామిని వాళ్ళ అమ్మగారు అలా చూసుకుంటూ ఉండాలని అనుకున్నారంట. అండ్ కిందికి వచ్చేసినాము. కాసేపు ఉండేసి ప్రసాదం తినేసి కిందికి వచ్చేసి మేము ఇంకా మళ్ళీ ఆటోనని కాల్ చేస్తే వచ్చాడనమాట. వచ్చాక ఇంకా మేము నెక్స్ట్ వీ హెడెడ్ టు హోటల్కి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మా హోటల్కి ఎదురుగా ఇట్లా సదర్న్ స్పైస్ అని రెస్టారెంట్ ఉంది. సో అక్కడే వెళ్ళినాం. బికాజ్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం, డిలే కాకుండా ట్రైన్ మళ్ళీ మిస్ అవ్వద్దని నార్మల్ హెవీ లంచ్ కాకుండా లైట్గా తీసుకున్నాం. మేము మళ్ళీ 3:15కి మా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం జర్నీ మాది. కరెక్ట్ టైంకి వచ్చింది. లైక్ మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్కి 1 hour ముందు వెళ్ళినాం కదా రైల్వే స్టేషన్కి, అలా కాకుండా ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అయ్యేటట్టు చూసుకున్నాం. బికాజ్ మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గర ఉండే రైల్వే స్టేషన్. హార్డ్లీ ఒక 5 to 10 minutes రీచ్ అయిపోయేటట్టు పెట్టుకున్నాం అనమాట మేము. నాకైతే ఫ్లైట్ అంబియన్స్ లాగా అనిపించింది వందే భారత్. బాగుండే. Hello Nagaraj, how is Vande Bharat? You can put your bag there. I guess someone will come in the next stop. పెట్టు ప్లేస్ ఉంటే పెట్టేయచ్చు. ప్లేస్ ఉంది పెట్టేసి. చాక్లెట్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి. హాయ్ నాగరాజ్. హలో, ఫస్ట్ టైం వందే భారత్ జర్నీ, సో ఎక్సైటెడ్. సో నేను నాగరాజ్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే వందే భారత్ జర్నీ. బికాజ్ పాస్ట్లో కూడా చాలా అనుకుంటున్నాము ఎక్కడన్నా వెళ్తే ఛాన్స్ వస్తే వందే భారత్ ప్రిఫర్ చేద్దాము అన్నట్టు. అండ్ నాకైతే మొత్తం లోపల ఫ్లైట్ అంబియన్స్ అన్నట్టు అనిపించింది. ఇది ఏంటి ట్రాక్స్ మీద వెళ్తుంది, అది ఎయిర్లో వెళ్తుంది అన్నట్టు అనిపించింది. అంతే, అంత నీట్గా కూడా ఉండేది లోపల. అంత మెయింటెనెన్స్ బాగుండే వందే భారత్. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు. 3:15కి స్టార్ట్ అయింది షార్ప్గా. అండ్ మనకి హైదరాబాద్కి నైట్ 11:50 వరకు రీచ్ అయిపోతుంది అన్నట్టు. సో ఎంత స్పేషియస్గా అనిపించింది. అసలు ఏం కనిపించలేదు సీట్స్ అలా ఉన్నా కూడా. కింద మనకి ఫుడ్ రెస్ట్ పెట్టుకోవడానికి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉండే. మన ఫ్లెక్సిబిలిటీ, మన హైట్, మన వెయిట్ అండ్ మన మొత్తం ఫుడ్ రెస్ట్కి అడ్జస్ట్మెంట్స్ ఉండే అన్నమాట. అండ్ మాకు ఎంటర్టైనింగ్ ఏమనిపించిందంటే వందే భారత్లో ఒక గ్యాంగ్ జాయిన్ అయినారు అనమాట. అంటే అక్కడి నుంచే, మా తిరుపతి నుంచే. ఫస్ట్ మేమే చెక్ ఇన్ అయినాం, మా తర్వాతనే అందరు ఎక్కిండ్రు. ఎందుకంటే నేను ఎదురుగానే అక్కడ నిల్చుని ఉండే.
అక్కడ 35-36 అలాంటి రోస్లో మొత్తం డైనింగ్ టేబుల్ టైప్ ఆఫ్ అంటే ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చునేటట్టు సీటింగ్స్ ఉన్నాయి. అలా బుక్ చేసుకుంటారంట. అంటే గ్యాంగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ గ్యాంగ్ అలా కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనకి జర్నీలో, ఆ మెమరీస్ చెరిష్ చేసుకోవాలి అనుకుంటే. మాకు తెలీదు బికాజ్ మేమైతే ఫస్ట్ టైం కదా. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఫ్యామిలీ గ్యాంగ్తో అలా వెళ్ళినప్పుడు అనుకున్నాము అలానే బుక్ చేసుకోవాలని. అండ్ వ్యూ ఫ్రమ్ ది ట్రైన్ వాజ్ రియలీ వెరీ గుడ్. అక్కడ రేణిగుంట స్టేషన్ అక్కడ దాటినాక అయితే చాలా మంచిగా వ్యూ ఉన్నాయి, కొండ అండ్ ఆల్ మొత్తం వ్యూ బాగుంది. సో నేను కాసేపు అలా చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మాకు స్నాక్స్ వచ్చినాయి. కరెక్ట్ 5 o'clockకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మేము ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అనేది ఉంటుంది. సో మేము స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్కి కూడా బుక్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ పెట్టుకునేటట్టే ట్రైన్ బుక్ చేసుకున్నాం. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి సమ్ 1900 చేంజ్ పడింది విత్ ఫుడ్. అండ్ స్నాక్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. చీజ్ బాల్స్, ఆలు చీజ్ బాల్స్, క్యారమెల్ పాప్కార్న్, గాంటియా అలాంటివి ఇచ్చాడనమాట. ఇలాచీ ఫ్లేవర్ టీ. గాంటియా, this is caramel popcorn. And we have one real apple. Chase up instant premium Phoenix. Chase up. And one wet wipe. Okay. Also pass. Okay. But you want it. Aloo bhaji. Caramel popcorn. ఏం తింటున్నావు? అట్లనే చాయ్ తాగినాం. చాయ్ బాగుండే, ఇలాచీ ఫ్లేవర్డ్. నెక్స్ట్ కొంచెం ఒక నాప్ వేసుకున్నా నేను. తర్వాత ఇంకా కొంచెం ముందు వెళ్ళాక గుంటూరులో ఒక అంకుల్ జాయిన్ అయ్యాడు మాకు, కో ప్యాసింజర్ లాగా, నాగరాజ్ పక్కన. ఆయన లిటరేచర్ టైప్ అనమాట. భగవద్గీత క్లాసెస్ చెప్తాడు. ఆశ్రమాస్ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, అలా వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్లో ఆయన స్పీచెస్, ప్రవచనాలు ఇస్తాడనమాట. సో మేము ఇంటికి వెళ్తుంటే అలాంటి పర్సన్ మా కో ప్యాసింజర్ రావడం మంచిగా అనిపించింది. ఆ డివోషన్, ఆ డివైన్ అనేది క్యారీ చేసుకుంటూ ఇంటికి వెళ్దాం అన్నట్టు అనిపించింది. చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ మాకు డిన్నర్లో వచ్చేసి చూడండి, మా ఫుడ్ బాగున్నాయి. ఓకే, మరి గ్రేట్ ఏం కాదు, ఫైన్, గుడ్ అనొచ్చు. వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్నట్టు కాకుండా ఒక గుడ్. ఇట్ వాస్ టేస్ట్. 8:30కి డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. డిన్నర్లో ఫుడ్ ఏమున్నాయంటే 2 రోటీస్ వర్ థిక్, పన్నీర్ కర్రీ, సప్పడిపప్పు దాల్ టైప్ ఇచ్చిండ్రు, జీరా రైస్ అండ్ దహి ఇచ్చిండ్రు, అండ్ ఆలు కర్రీ ఒకటి, ఆలు ఫ్రై టైప్ ఇచ్చిండ్రు. బాగున్నాయి. నాకు ఈ జర్నీ చాలా మంచిగా అనిపించింది. హైదరాబాద్ టు తిరుమల, తిరుమల టు హైదరాబాద్ ఎక్కడే ప్రాబ్లం కాలేదు. దేవుడు మంచి దర్శనం ఇచ్చిండు. అండ్ మాకు ఎక్కడ స్ట్రెస్ అనిపించలేదు. నేను నాగరాజ్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం. డివోషనల్గా కూడా చాలా మూవ్ అయినాం అనిపించింది. మైండ్ అంతా పీస్ఫుల్గా, సోల్ అంతా ఒక పాజిటివ్ వైబ్తో రిటర్న్ అయినాము. ఫుడ్ కూడా బాగుండే. లాస్ట్లో మాకు వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చారు. అండ్ మాకు ట్రైన్లో ఎదురుగా ఫేస్ టు ఫేస్ అన్నా కదా, అక్కడ డైనింగ్ టేబుల్స్ దగ్గర ఒక 12 members గ్యాంగ్, స్కూల్ ఫ్రెండ్స్ అంట. చాలా మంచి గ్యాదరింగ్లో ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ subscribe and watch my channel.